వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ సమావేశం, రైతు రుణమాఫీపై ప్రధాన చర్చ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష, సీజనల్ వ్యాధులపై రివ్యూ. తెలంగాణలో శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయి? ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారన్న ఆర్ఎస్ ప్రవీణ్. పోచారం ఇంటి వద్ద బీఆర్ఎస్ ఆందోళన, బాల్కా సుమన్తో పాటు పలువురు అరెస్ట్. మహిళా స్వావలంబనకు తోడ్పాటుగా క్యాంటీన్లు, మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించిన సీతక్క. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 270 పాయింట్ల నష్టం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీజనల్ వ్యాధుల వ్యాప్తి నిరోధంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. సీజనల్ వ్యాధులు ముదరకుండా ముందస్తు జాగ్రత్తలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రులు సత్యకుమార్ నారాయణ, సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, పట్టణ వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై అధికారులు ఆయన నిలదీశారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను ఎందుకు ఇవ్వలేదంటూ పవన్ అసహనం వ్యక్తం చేశారు. తాగునీటి సరఫరాల్లో లోపాల వల్ల విజయవాడలో డయేరియా కేసులు ఉత్పన్నమవుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజనల్ వ్యాధుల కట్టడికి నియంత్రణ విధానాన్ని అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజంపేట వైసీపీ ఎంపీగా గెలిచిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బీజేపీలో చేరేందుకు అధిష్టానంతో టచ్లో ఉన్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలతో వైసీపీ వర్గాల్లో కలవరం మొదలైంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యే ప్రమాణం చేసిన తర్వాత అసెంబ్లీ లాబీల్లో ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ఒప్పుకుంటే అవినాష్ రెడ్డి మినహా వైసీపీ ఎంపీలంతా పార్టీ మారడానికి రెడీగా ఉన్నారని, ఇందుకు బీజేపీ నాయకత్వం వద్దని చెబుతుందని వెల్లడించారు. అయినా మిథున్ రెడ్డి లాబియింగ్ చేస్తున్నారని, బీజేపీలో చేరాలంటూ తండ్రి పెద్దిరెడ్డి పైన మిథున్ రెడ్డి ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. మిథున్ రెడ్డి బీజేపీ చేరడంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రహీం, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఈరోజు అసెంబ్లీ లాబీల్లో చిట్చాట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజంపేట ఎంపీగా గెలిచినటువంటి మిథున్ రెడ్డి బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆయన సంచలన
వ్యాఖ్యలు చేశారు. మిథున్ రెడ్డితో పాటు మిగిలినటువంటి ఎంపీలు కూడా భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమవుతూ ఉన్నారంటూ ఒక్క అవినాష్ రెడ్డి మినహా మిగతా ఎంపీలందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారంటూ కూడా ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం వారిని బీజేపీలో చేర్చుకునేందుకు అంత ఆసక్తిగా లేదని కూడా ఆయన చెప్పారు. మరోవైపు మిథున్ రెడ్డి మాత్రం బీజేపీలో చేరేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా బీజేపీలోకి తీసుకెళ్లేందుకు మిథున్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారనే వ్యాఖ్యలు కూడా కొంత సంచలనంగా మారాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 ఎమ్మెల్యేలు, అదేవిధంగా 4 ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకోవడం జరిగింది. 11 ఎంపీల్లో పెద్దిరెడ్డి కుటుంబం నుంచి 2 ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అదేవిధంగా పెద్దిరెడ్డి కుటుంబం నుంచి మిథున్ రెడ్డి కూడా ఎంపీగా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో వీళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే వ్యాఖ్యలను ఇటు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేయడం జరిగింది. ఆదినారాయణ రెడ్డి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, వీరిద్దరు కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన నేతలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తూ ఉన్నారు. అటు గతంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందినటువంటి నేపథ్యంలో ఆ ఇద్దరు కీలక నేతలు కూడా భారతీయ జనతా పార్టీలోకి టచ్లోకి వెళ్లారని ఆదినారాయణ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంత హాట్ టాపిక్ అమ్మారాయి. అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి అటు మిథున్ రెడ్డి గాని పెద్దిరెడ్డి గాని ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అయితే అటు ఆ వైపుగా ఎట్లాంటి రియాక్షన్ రాలేదు. ఈ కామెంట్స్ కి సంబంధించి స్పందిస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. రైతు రుణమాఫీ, రైతు భరోసాపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏపీ తెలంగాణ మధ్య ఆస్తుల పంపకాలపై చర్చించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అలాగే కేబినెట్ సబ్ కమిటీ వేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. రైతు రుణమాఫీ, రైతు భరోసాపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏపీ తెలంగాణ మధ్య ఆస్తుల పంపకాలపై చర్చించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అలాగే కేబినెట్ సబ్ కమిటీ వేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్లో అందిస్తారు. ఓవర్ టు వేణు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రధాన ఎజెండాగా ఈరోజు మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ఏదైతే లోక్సభ ఎన్నికల సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ప్రకటన చేయడం జరిగింది. ఆగస్టు 15 లోపు మేము ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పి కూడా చెప్పారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే బ్యాంకర్లతో కూడా సమావేశమయ్యారు. అలాగే ఇటు అధికారులను కూడా ఏదైతే రుణమాఫీకి సంబంధించి విధి విధానాలకు సంబంధించి కూడా కాస్త కసరత్తు చేశారు. అయితే ఎంతవరకు ఏ డేట్ నుండి కట్ ఆఫ్ ఉండాలి, అలాగే ఎవరెవరికి రుణమాఫీని వర్తింపచేయాలి రైతుల్లో అనే దానిపైన కూడా ప్రధానంగా ఈరోజు క్యాబినెట్లో చర్చిస్తున్నారు. అయితే ఇది ఒకవైపు ఉండగా మరోవైపు ఏదైతే వర్షాకాలం ప్రారంభమైంది, ఇక రైతులు పెట్టుబడి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక రైతు బంధువును కాస్త రైతు భరోసాగా మార్చినటువంటి ప్రభుత్వం ఇక ఏ విధంగా రైతు భరోసాను ఎంతవరకు ఇవ్వాలి, ముఖ్యంగా ఏదైతే గతంలో 100 ఎకరాలకు ఇచ్చారు, కానీ ఏదైతే వ్యవసాయం చేసేటువంటి భూములకు కాకుండా ఇటు గుట్టలు కొండలు ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా రైతు బంధు ఇచ్చారు. కాబట్టి
దాన్ని ఆ విధంగా కాకుండా కొంత వరకే పరిమితం చేయాలి. ముఖ్యంగా ఏదైతే వ్యవసాయం చేస్తున్నటువంటి భూములు ఉన్నాయో వారికే ఇవ్వాలి అని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. దానికి సంబంధించి కూడా ఒక చర్చ అనేది ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో జరుగుతున్నట్లు మనకు సమాచారం. ఈ రైతు భరోసా సంబంధించి ఇప్పటికే జూన్ మాసం నుండే రైతులకు రైతు బంధును సంబంధించి అందజేయాల్సి ఉంటుంది. కాబట్టి దానిపైన ఏ విధంగా ముందుకు వెళ్దామనే దానిపైన కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇక మరోవైపు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 ఏళ్ళు పూర్తవుతుంది. అయినా కానీ విభజన సమస్యలు ఇప్పటికీ కూడా కొలిక్కి రాలేదు. అందులో ఉన్నటువంటి ప్రధానమైన పెండింగ్ సమస్యలపై ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటు నీటి పంపకాల విషయం కానీ అలాగే ఉద్యోగుల సర్దుబాటుకు సంబంధించి కొన్ని సమస్యలు ఇంకా కూడా పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతున్నట్లు మనకు సమాచారం. ఇక మరోవైపు ఏదైతే విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే మేము విద్యకు అలాగే వైద్యానికి ప్రాముఖ్యత ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇక అందులో భాగంగా విద్యా సంవత్సరం సజావుగా సాగేందుకు ఒక ప్రణాళిక రూపొందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గతంలో భావించింది. దానికి సంబంధించినటువంటి చర్చ కూడా ఈరోజు సమావేశంలో చర్చిస్తున్నారు. ఇక మరోవైపు ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా సంవత్సరంలో ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని ఉద్యోగాలు కూడా ఇచ్చారు. మరోవైపు రానున్నటువంటి రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు లక్ష్యం చేరుకునే దిశగా ఒక జాబ్ క్యాలెండర్ను కూడా రిలీజ్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతోంది. ఇక మరోవైపు ఏదైతే ప్రభుత్వం 6 పథకాలను సమర్థవంతంగా అమలు చేసేలా కూడా ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన వాటి తీరు ఎలా ఉంది, అలాగే ప్రజలు ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దాన్ని అందుకునేందుకు మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన కూడా క్యాబినెట్లో ప్రధానంగా చర్చిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో కూడా ఇటు రైతుల దగ్గర నుండి మొదలుకుంటే మరోవైపు ఇటు ఈ విద్యుత్ ఏదైతే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చారో వారందరూ కూడా అంటే సకాలంలో విత్తనాలు రావాలని రైతులు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఏదైతే విద్యుత్ 200 యూనిట్ల వరకు ఉచితంగా ఎవరైతే 200 యూనిట్ల లోపు వాడుకుంటారో వారికి ఫ్రీగా ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా ఈ స్కీమ్ ఇప్పటివరకు అమలు చేసిన తీరుతెన్నులు, ఎదురైనటువంటి సమస్యలు, అలాగే రానున్న రోజుల్లో ఏం చేయాలి అనే దానిపైన కూడా ఇక ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. మొత్తంగా ఈరోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ప్రధాన ఎజెండా ఇటు రుణమాఫీకి సంబంధించి. ఇక మరోవైపు ఏదైతే ఈ పథకాలను అమలు చేయాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు అవసరం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నిధుల సర్దుబాటు కూడా చాలా ముఖ్యమైనది. అందులో భాగంగా ఏ శాఖలలో మనం రెవెన్యూని ఏ విధంగా రాబట్టాలి అనే దానిపైన కూడా చర్చిస్తున్నారు. ఇక భూముల పెంపు అంటే ఏదైతే గతంలో భూముల ధరలు పెంచినా కానీ ఇష్టానుసారంగా పెంచారు. దానివల్ల ఒక హేతుబద్ధత అనేది లేకుండా ఉంది. కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఈ హేతుబద్ధత లేదో వాటన్నిటిని గుర్తించి ఇక త్వరలోనే భూముల ధరలను కూడా పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దాని ద్వారా కూడా కొంత ఆదాయం సమకూర్చుకోవాలని చెప్పి భావిస్తుంది. అందులో భాగంగా ఈ భూముల ధరలు ఎక్కువ తక్కువ ఉన్న ప్రాంతాల్లో కూడా హేతుబద్ధీకరించి ఆ భూముల ధరలను కూడా పెంచి రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం రాబట్టుకోవాలి. వచ్చినటువంటి ఆదాయాన్ని సంక్షేమ పథకాలకు అమలు చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఈరోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో రైతు రుణమాఫీ అనేది మొదటి ఎజెండా. ఇందులో ప్రధానంగా 2 లక్షల రూపాయలకు సంబంధించి రుణమాఫీ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీన్ని దశల వారీగా చేయాలని చెప్పి కూడా అమలు చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా మొదట 50,000, 1,00,000, తర్వాత ఆగస్టు 15 నాటికి 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేయాలని భావిస్తుంది. దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన ప్రధానంగా ఈరోజు క్యాబినెట్లో చర్చిస్తున్నారు. రైట్ వేణు, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్తో పాటు మరో 11 మందిపై ఐపీసీ 353, 448 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాల్కా సుమన్తో పాటు 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. బీఆర్ఎస్ నాయకులను కోర్టుకు తరలిస్తున్న సమయంలో బంజారాహిల్స్ పిఎస్ ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఉదయం హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పోచారం ఇంటికి నివాసానికి వెళ్లారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ పార్టీ నేతలతో కలిసి అక్కడికి వెళ్లారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆయన నివాసంలోకి వెళ్లకుండా నిలువరించారు. ఈ క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకున్నది. పరిస్థితి అదుపు తప్పడంతో బాల్కా సుమన్, గెల్లు శ్రీనివాస్ యాదవ్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లిన తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేశారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. పోచారం పార్టీ మారతారని తాము ఊహించలేదని అన్నారు. తన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని పోచారం స్వయంగా చెప్పారని తెలిపారు. గతంలో కంటే వైభవంగా బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని జగదీష్ రెడ్డి అన్నారు. వయసులో ఇప్పుడు పార్టీ మారుతారని మేము భావించలేదు. దురదృష్టం. అందుకు వారికి అయితే పార్టీ మారడం వల్ల ఏమొస్తాయో మాకు తెలియదు, కానీ ప్రజల్లో మాత్రం అప్రతిష్ట మూటగట్టుకోవడం ఖాయం. అది వారి కీర్తిని పెంచదు, నష్టం చేస్తుంది. ప్రజలు అప్రతిష్ట పాలవుతుంది తప్ప ఇంకోటి కాదు. నేను ఏమో అని నేనే అన్నా, మళ్ళీ నన్ను ఏమని అడిగితే నేనేం చెప్పా? ఏదో ఒక బలహీనత ఉంటే తప్ప, లేకపోతే ఎందుకు మారుతారు? నేను మోసం గీసామని అన్నాను, కానీ ఏదో బలహీనతలే మనుషుల్ని తీసుకుపోతాయి. అధికారం వైపు తీసుకుపోయేది బలహీనత లేకపోతే ఏముంటాయి? కొట్లాడటానికి వస్తే ఆదర్శాలు ఉంటాయి. కొట్లాట వైపు తీసుకుపోయేది ఆదర్శాలు, అధికారం వైపు తీసుకుపోయేది ఆకర్షణలు, బలహీనత. ఇది ప్రపంచం అంతటి ఉంది, దేశం అంతటి ఉంది. ఇలా కొత్తగా నీకు నాకే కాదు, ఒకరొకరు ఒక్కో తీరు స్పందిస్తారు. మొదలైంది అప్పుడే. పాపం ఆయనే అదే ముఖ్యమంత్రి నోటికొచ్చిన బూతులు తిట్టినట్టుగా అప్పుడు కనబడుతుంది దాంట్లో. అప్పుడే ఈ వయసులో మరి నువ్వు బుద్ధి లేకుండా ఇట్లా అట్లా తిట్టినట్టుగా వస్తుంది. మరి వారిని తిట్టినా ఇంకొని తిట్టినా తెలియదు. పుడుతూనే ఉన్నారు. ఎవరు ఆగుతారు? ఎవరు నోటికి తాళం ఇస్తారు? రైసు మిల్లర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ స్టేట్ రైస్ మిల్లర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 16వ మూకాంబిక రైస్ గ్రైనెక్స్ టెక్ ఎక్స్పోను ప్రారంభించారు. రేషన్ షాపుల్లో త్వరలోనే సన్నబియ్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మిల్లర్లు ఎవరు దళారుల నుండి రేషన్ బియ్యం కొనుగోలు చేయవద్దని, అలా చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని అన్నారు. రైసింగ్ మిల్లింగ్ ఇండస్ట్రీకి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, బ్యాంకింగు, విద్యుత్తు, ఇతర సదుపాయాలు కల్పించేందుకు ఎప్పుడు ముందుంటామన్నారు. తప్పనిసరిగా మీకు ఈ రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ మంచిగా ఉండటానికి, మీరు బాగుపడాలి, మీ ద్వారా సమాజానికి కూడా మేలు జరగాలి, మీ ద్వారా తెలంగాణ ఎకానమీకి కూడా మేలు జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరి ఈ శాఖ
ప్రభుత్వాలు రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీతోని మీ అసోసియేషన్లతోని ఏ విధంగా ఇంటరాక్ట్ అయితే అయినో నాకు తెలియదు. కానీ నా వరకు నేను మీకు మాటిస్తున్నా, పూర్తిగా పారదర్శకంగా నిజాయితీగా ఈ ప్రభుత్వం రైస్ మిల్ ఇండస్ట్రీని ప్రోత్సహించాల్సింది. మీకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా సరే అప్పుడప్పుడు అక్కడ ఇక్కడ నన్ను కలిసి మిల్లింగ్ ఛార్జెస్ అని, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అని, ఇతర విషయాల్లో కూడా నాతోనే చాలా మంది ఎక్స్పోర్టర్స్ ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద మేము తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వంలో మంత్రులతోని, కేంద్ర ప్రభుత్వంలో ఏ స్థాయిలో ఉన్నా కలిసి తెలంగాణలో పండించే కొన్ని వెరైటీస్ కి ఎక్స్పోర్ట్ పర్మిషన్ ఇప్పించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపెట్టి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాల నేపథ్యంలో సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంటికి మాజీ మంత్రి హరీష్ రావు వచ్చారు. ఈడీ సోదాలకు సంబంధించిన వివరాలను మధుసూదన్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. మహిపాల్ రెడ్డి ఇంట్లో ఎలాంటి అవినీతి అక్రమాస్తులు దొరకలేదని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈడీ, సిబిఐ కేసులతో ప్రతిపక్ష నేతలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. శాసనసభ్యులు గౌరవనీయులు మహిపాల్ రెడ్డి గారి పైన ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో వారిని కలవడానికి, మాట్లాడడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్ గా చేసి వేధించే కార్యక్రమానికి పాల్పడతా ఉన్నారు. ఇప్పుడే మేము మహిపాల్ రెడ్డి గారితో మాట్లాడితే కనీసం ఇంట్లో డబ్బు గాని, బంగారం గాని, ఎలాంటి వస్తువులు గాని ఇంట్లో ఒక్కటి కూడా అక్రమంగా దొరికింది ఏమీ లేదు. ఏది ఉన్నా ఐటీ రిటర్న్స్ తో బాజాప్తా అన్ని క్లియర్ గా స్పష్టంగా ఉన్నాయి తప్ప ఒక్క తప్పు కూడా లేదు. అయినా ఎందుకు దాడులు చేస్తున్నట్టు? కేవలం భయభ్రాంతులకు గురి చేయడం. త్వరలోనే కొత్త ఉస్మానియా బిల్డింగ్కు శంకుస్థాపన చేస్తామని వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ మంత్రి అన్నారు. ఉస్మానియా హాస్పిటల్కు చికిత్స చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కొత్త ఎంఆర్ఐ, డైట్ బ్లాకు, ఓపీ రినోవేటెడ్ బ్లాక్ను మంత్రి దామోదర రాజ నరసింహ ప్రారంభించారు. గత ప్రభుత్వం ఉస్మానియా కట్టడంలో నిర్లక్ష్యం వహించిందని మంత్రి అన్నారు. గత ప్రభుత్వానికి టీమ్స్ హాస్పిటల్స్ మీద ఉన్న శ్రద్ధ ఉస్మానియా మీద లేదని విమర్శించారు. ప్రైమరీ హెల్త్ కేర్ను బలోపేతం చేస్తామని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ సుమారు అది చూసిన ఇదేమో ఎంఆర్ఐ సుమారు 14 కోట్ల రూపాయల మెడికల్ ఎక్విప్మెంట్ని ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. కొత్త కిచెన్, డైట్కు సంబంధించిన కొత్త కిచెన్ సుమారు 1,50,00,000తోటి, అదే రకంగా ఇది రినోవేటెడ్ మెడికల్ ఓపీ 35 లక్షలతోటి ఇవన్నీ కూడా ఈరోజు ఇనాగరేట్ చేయడం జరిగింది. హాస్పిటల్ అంతా తిరిగి మా డాక్టర్స్ని కానీ, స్టాఫ్ని కానీ, కొంతమంది పేషెంట్స్ని కానీ కలవడము. ఉస్మానియా హాస్పిటల్కు అతి త్వరలో చికిత్స చేయాలి. ఒక రకంగా ఈ హాస్పిటల్ ఘనత, చరిత్ర, విశిష్ట పొందిన హాస్పిటల్ ఈరోజు ఈ స్థితిలో ఉందంటే బాధాకరము. ఆయన మా డాక్టర్లు అందిస్తున్న సేవలు హర్షించాల్సిందే. త్వరలో ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్ నిర్మాణానికి ఈ పరిధి అంటేనేమో హెరిటేజ్ బిల్డింగ్ అని చెప్పి ఈరోజు సబ్సిడీస్ ఉంది. ఆల్టర్నేట్ ఏంది అనేది ఒకటి ఆలోచన చేసి ప్రభుత్వంతో మహిళా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు మహిళా శక్తి కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. తెలంగాణ సచివాలయంలో మహిళా శక్తి క్యాంటీన్లను మంత్రి ప్రారంభించారు. కార్పొరేట్ క్యాంటీన్లను తలదన్నేలా మహిళా శక్తి క్యాంటీన్లు ఒక బ్రాండ్గా మారాలన్నారు. గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దటమే తమ టార్గెట్ అని అన్నారు. మహిళా స్వావలంబనకు తోడ్పాటుగా క్యాంటీన్లు ఏర్పాటు చేశామని మంత్రి స్పష్టం చేశారు. స్కూల్ పిల్లలకు యూనిఫామ్ కుట్టించే బాధ్యత కూడా మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. మరి అతి తక్కువ కాలంలో మహిళలందరూ కూడా దాదాపుగా 15 లక్షల పైబడి దుస్తులు కూడా ఇప్పటికే అందించడం, 30 లక్షల పైబడి దుస్తులను కూడా అందించడం జరిగింది. గతంలో 50 రూపాయలే ఉండేది, అది ఎవరో ఒకరిద్దరికి మాత్రం మహిళలకు ఉండేది. ఇప్పుడు ప్రత్యేకంగా మహిళలకే ప్రతి పని వెళ్లే విధంగా మరి టార్గెట్ గా పెట్టుకుని ముఖ్యమంత్రి గారు కుట్టు పనిని కూడా
యూనిఫామ్ కుట్టు పని కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది. సకాలంలో మంచి కుట్టుతో మంచి సైజుతో వారు అందించినందుకు మహిళా లోకాన్ని కూడా ఉద్యోగులందరినీ కూడా మహిళా శక్తివంతులుగా పనిచేయడం కోసం కృషి చేస్తున్నటువంటి మా శాఖ అధికారులను, కింది స్థాయి సిబ్బందిని అందరినీ అభినందిస్తూ ఇది అప్రతిహతంగా. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు పనిచేయట్లేదని ఆరోపించారు. అలాగే కేసీఆర్ హయాంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ నిర్మాణం జరిగిందని తెలిపారు. విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణనే అని ఇలా క్లియర్గా అర్థమవుతున్నది. ముఖ్యమంత్రి చేతిలోనే హోంశాఖ, ముఖ్యమంత్రి చేతుల్లోనే విద్యాశాఖ, ముఖ్యమంత్రి చేతుల్లోనే ఎస్సీ సంక్షేమ శాఖ, రకరకాల శాఖలు ముఖ్యమంత్రి తన గుప్పిట్లో పెట్టుకొని రాష్ట్రం పూర్తిగా అభద్రతాభావంతో బతికే విధంగా ఈరోజు తయారు చేయడం చూస్తున్నాం, మన కళ్ళతోనే చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వల్లకాడుగా మారే ప్రమాదం ఇవాళ మన కళ్ళ ముందర స్పష్టంగా కనిపిస్తున్నది. కొన్ని సంఘటనలు అయితే మీ దృష్టికి తప్పకుండా తీసుకురావాలి. ఈ కొల్లాపూర్లో ముల్చింతలపల్లి గిరిజన మహిళ మీద వారం రోజులుగా ఆమెను కిడ్నాప్ చేసి దుండగులు అత్యాచారం చేస్తుంటే కనీసం పోలీసులకు ఆ విషయం మీద వారం రోజులుగా ఏమాత్రం సమాచారం లేకపోవడం అనేది ఈ రాష్ట్రంలో భద్రతా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, సమాచార సేకరణ వ్యవస్థ, గ్రామ స్థాయిలో పోలీసింగ్ ఎంత ఘోరంగా ఉన్నదనేది మనకు. భారతీయ జీవన విధానంలో యోగా ఒక భాగమని అన్నారు ఎల్ఐసి రీజనల్ మేనేజర్ రామయ్య. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్ఐసి జోనల్ కార్యాలయంలో వేడుకలను నిర్వహించారు. 30 ఏళ్లుగా దేశవ్యాప్తంగా భారతీయ యోగ సంస్థాన్ సంయుక్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. యోగా చేసే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. कमर गर्दन सीधा, आंखें कोमलता से बंद. ఇక్కడికి వచ్చేసి చూస్తుంటే మళ్ళీ నాకు మొత్తం పాత గుర్తులన్నీ మళ్ళీ నెమరు వేసినట్టు అయిపోయింది. నిజంగా ఇంతమంది ఇక్కడ యోగా చేసుడు అంటే ఇప్పుడు నేను ఇవాళ నుంచి రమేష్ గారికి నేను ప్రామిస్ చేస్తున్నా, రేపటి నుంచి ఎన్ని గంటలకు రమ్మంటే అన్ని గంటలకు వచ్చేస్తా. నా యొక్క సెల్ఫీగా సొసైటీకి కూడా చేయాలనే ఉద్దేశంగా ఈరోజు ఇప్పుడు నా విధంగా ఇక్కడికి వచ్చేసి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.